పాపం అబద్ధాలు ఆడటం ఇట్టే దొరికిపోవటం వైసీపీ నేతలకు జగన్మోహన్ రెడ్డికి బాగా అలవాటుగా మారినట్టుంది. నిన్న మొన్నటి వరకు ప్రెస్ మీట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి బొకాయించే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా దేని గురించి అంటే అమెరికాలో జగన్మోహన్ రెడ్డి అవినీతి గురించి ఏదైతే బయటపడిందో, ఆదాని దగ్గర 1750 కోట్ల రూపాయల లంచం వ్యవహారం ఎప్పుడైతే బయటపడిందో, దీంతో ఒక్కసారిగా ఉలికిపడిన జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చిన అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. ముఖ్యంగా సొంత పార్టీ నేతల్ని కార్యకర్తల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు కూడా చీకొట్టే పరిస్థితి. నీ 1750 కోట్ల రూపాయల కోసం మా నెత్తి మీద 70,000 కోట్ల రూపాయలు భారం వేస్తామని చెప్పి వైసీపీ సాధారణ కార్యకర్త కూడా భావించే పరిస్థితి. అయితే వాళ్ళని నమ్మించడం కోసం జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చిన అబద్ధాలని చెప్తున్నాడు. బట్ నోటితో అబద్ధాలు చెప్తే కుదరదు కదా, చేతల్లో కాగితాల్లో ఉన్నాయి దొరికిపోతుంది కదా. విషయం ఏంటంటే గతంలో ఆర్థిక శాఖ అధికారులు దీనికి సంబంధించి ఒక నివేదిక ఇచ్చారు. ఏది ఈ పవర్ పర్చేజెస్ అగ్రిమెంట్కి సంబంధించి ఒక నివేదిక ఇచ్చారు. సో సెకీ నుంచి కొనాల్సి వస్తే ₹2.49కి మించి కొంటే అది ఖచ్చితంగా భారంగా మారే ప్రమాదం ఉంది, ప్రజలు దాన్ని మోయలేరు, రాష్ట్ర ప్రభుత్వం అంతకంటే మోయలేదని చెప్పి ఒక స్పష్టమైన నివేదిక ఇచ్చారు. అంటే వాళ్ళు ఫైనల్గా చెప్పిన ప్రైస్ ఎంత, ₹2 ఒక యూనిట్ ₹2.49 లేదా అంతకంటే తక్కువకి మాత్రమే కొనుగోలు చేయాలి అనేది వాళ్ళు చెప్పినటువంటి వాసన. సో మరి జగన్మోహన్ రెడ్డి ఆర్థిక శాఖ చెప్పిన అంశాలను పరిగణలోకి తీసుకోవాలి కదా. అప్పుడు అధికారంలో ఉంది నువ్వు, చెప్పింది నీ అధికారులు. సరే అధికారులు ఏ పార్టీలో ఉన్నా వాళ్ళు ప్రజల మంచి కోసం చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి దాన్ని పెడచేవను పెట్టారు. జగన్మోహన్ రెడ్డికి ఒక నైజం ఉంది, ఎదుటివాడు చెప్తే ఎండో, ఎదుటివాడి చెబితే ఎట్టి కూసానా వినడం. మీకు తెలుసో తెలీదో ఆఫ్ ద రికార్డు కూడా కొన్ని వాదనలు నడిచాయి. ఏంటంటే ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ జగన్మోహన్ రెడ్డికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఇచ్చాయంట గతంలో. ఏమని అంటే ఎన్నికలకు ఒక 6-5 నెలల ముందు ఉన్నప్పుడు, సార్ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది, ఏదైనా మిరాకిల్ జరిగితే తప్ప ఇప్పుడు తేరుకునే పరిస్థితి అయితే కనపడట్లేదు, మెయిన్ రోడ్లు ఇష్యూ ఒకటి, పెండింగ్ బకాయిలు ఒకటి, ఈ ఎంప్లాయీస్కి సంబంధించిన ఇష్యూలు ఒకటి, నిరుద్యోగ ఇష్యూలు, ఈ 4 ప్రభుత్వాన్ని బాగా డ్యామేజ్ చేస్తున్నాయి. సో దీని ప్రభావం ఎక్కువే ఉంది, వీటిని ఏదైనా చేయాలి, మరి వీటిని ఏదైనా సాల్వ్ చేయగలిగితే ఏమైనా పరిస్థితి బెటర్ అవ్వచ్చు, ఇంకా 6 months టైం ఉంది కాబట్టి బెటర్ అవ్వచ్చు అని చెప్తే జగన్మోహన్ రెడ్డి బోర్డు మీరు నాకు చెప్పేది ఏంటి, గతంలో నాకు 151 వచ్చాయి, చంద్రబాబు నాయుడు అమరావతి పోలవరం అని అభివృద్ధి అని పరుగులు పెడితేనే ప్రజలు ఓట్లే లేదు, కానీ ఇప్పుడు ప్రజలకు డైరెక్ట్గా వాళ్ళ జేబులో మనం డబ్బులు వేసేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా డబ్బు కాచిపడిన ప్రజలు మనకే ఓటేస్తారు తప్ప చంద్రబాబు నాయుడుకి ఓటేయరు. మీ సర్వేలన్నీ కూడా ఎన్నికల దగ్గర అక్కడ ఏదైతే ఓటింగ్ దగ్గర ఉన్నాయో అక్కడ బోల్తా పడతాయని చెప్పి అధికారులకు చెప్తే వాళ్ళు షాక్ అయ్యారంట. ఇదేంట్రా బాబు, గ్రౌండ్ రియాలిటీ ఏమో దారుణంగా ఉంది, ఇదేమో ఇలాగ అంటారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి బొత్స లాంటి సీనియర్ నేతలు కూడా గతంలో కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు. ధర్మాన ప్రసాద్, బొత్స లాంటి సీనియర్ నేతలు కూడా జగన్మోహన్ రెడ్డి కొన్ని సలహాలు ఇచ్చారంట. సో కొన్ని పనులు మనం ఖచ్చితంగా చేయాలి, మొండిగా వెళితే కుదరదు, కొన్నిట్లో మనం తగ్గాలి అని చెప్తే జగన్మోహన్ రెడ్డి ఏదో ఆ పుష్పాలో డైలాగ్ లాగా తగ్గేదేలే అన్నాడంట. తగ్గేదేలే అంటే ప్రజలు కూడా తగ్గేదేలే అన్నారు. 24 ఎన్నికలు ఏం జరిగిందో మనం చూసాం. ఇప్పుడు కూడా ఆర్థిక శాఖ అధికారులు, అది కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి నైజం తెలిసి కూడా వాళ్ళు ఒక ధైర్యం చేశారు. ఏంటంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని అన్నదాన్నే కానీ జగన్మోహన్ రెడ్డి అన్నదానికి వ్యతిరేకంగా చెప్తే ఎవరో ఊరుకోరు, జగన్మోహన్ రెడ్డి అసలు ఊరుకోడు. ఏం చెప్పారు వాళ్ళంటే ₹2.49 కొనుగోలు చేయాలి, అంతకంటే అన్ని సుంకాలతో కలిపి ఆల్ ట్యాక్స్ ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్సెస్ కలిపి ₹2.49 కొనుగోలు చేస్తే ఓకే, అక్కడ వరకు నో ప్రాబ్లం. బట్ దాటిందో అది ఖచ్చితంగా భారంగా మారుతుంది. ఎంత దాటితే అంత భారం అవుతుందంటే జగన్మోహన్ రెడ్డి ఎంత కొన్నాడో తెలిసి అన్ని ట్యాక్సులు కలిపి దాదాపు ₹5 అయిపోయింది. వీళ్ళు అన్ని ట్యాక్సులు కలిపి 2.5 కొనమని చెప్తే జగన్మోహన్ రెడ్డి అన్ని ట్యాక్సులు కలిపి ₹5 వరకు పెట్టుకున్నాడు. అంటే దాదాపుగా డబల్ రేటుతో జగన్మోహన్ రెడ్డి కొన్నాడు. మరి ఖచ్చితంగా అది రాష్ట్ర ప్రభుత్వానికి భారంగానే ఉంటుంది. సో ఇక్కడ దీనికి సంబంధించి గతంలో నివేదికలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం బయట పెట్టింది. ఏది, గత ఆర్థిక శాఖ అధికారులే ఈ పవర్ పర్చేజెస్ అప్పుడు ఇచ్చినటువంటి సూచనలు సలహాలు ఏవైతే ఉన్నాయో వాటిని బయట పెట్టింది. ఇందులో ఏమనుందో చూడండి. ది ఎనర్జీ డిపార్ట్మెంట్ మే ఆల్సో ఎన్షూర్ దట్ ది ప్రైస్ ఆఫ్ Rs 2.49 పర్ యూనిట్ ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్, అంటే అన్ని ట్యాక్సులు డ్యూటీలు కలిపి సుంకాలు కలిపి ₹2.49 వరకు మాత్రమే భరించగలుగుద్ది, అంతకు మించితే ఇబ్బంది అని చెప్పి ఇది ఆర్థిక శాఖ ఇచ్చినటువంటి నివేదిక. ఇది మనం చెప్పేది కాదు. ఇప్పుడు మీరు చూస్తుంటే ఇది ఆర్థిక శాఖ తన నివేదికలో మెన్షన్ చేసినటువంటి ఆ ఫైల్స్ అన్ని కూడా ఇప్పుడు బయట పెట్టారు. కూటమి ప్రభుత్వం ఏం చేసింది, జగన్మోహన్ రెడ్డి దబాయిస్తున్నాడు కదా, నేనే తక్కువ కొన్నా నాకు సన్మానం చేయాలి, సాల్వ్ అవ్వాలని ఇప్పుడు చెప్పాలి జగన్మోహన్ రెడ్డి.
అక్కడ నీ అధికారులే ₹2.49 కొనమంటే నువ్వు ₹5 ఎలా కొనవాయి జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు చెప్పు, సన్మానం చేయాలా వద్దా నీకు? సో ఇదే వద్దంటే విన్నారా? సొంత ఆర్థిక శాఖ సూచనలను బుట్ట దాఖలు. యూనిట్ ₹2.49 దాటొద్దని స్పష్టీకరణ. తక్కువ ధరే ప్రామాణికంగా తీసుకోవాలని విస్పష్ట సూచన. ప్రాజెక్టు ఆలస్యం పైన ఆనాడే జాగ్రత్తలు. అయినా పట్టించుకొని జగన్ సర్కారు. ఆర్థిక శాఖ సిఫారసులను తోసిపుచ్చిన నాటి కేబినెట్. అన్ని ఛార్జీలు కలిపి యూనిట్ కు ₹5 కంటే ఎక్కువ ధరే వసూలు. సో ఈ ఆర్థిక శాఖ ఇచ్చినటువంటి నివేదికను బయటికి రానివ్వలేదు. బయట ఎవరికీ తెలియదు, ఎందుకంటే ఈ అంతర్గతంగా గవర్నమెంట్కి ఇచ్చే ఆ సూచనలు అంతేగాని ఓపెన్ గా పెట్టరు వీటిని. సో గవర్నమెంట్ పాటించవచ్చు, పాటించకపోవచ్చు, అది గవర్నమెంట్ ఇష్టం. బట్ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఎక్కువ మెజారిటీ ఏంటంటే ఈ నిపుణులు ఇచ్చిన సూచనలు పరిగణలో తీసుకుంటారు. అందులోనూ ఇది ఆర్థిక భారానికి సంబంధించినటువంటి వ్యవహారం. ప్రభుత్వం మీద పడే భారం కంటే ప్రజల మీద పడే భారం ఎక్కువ. అది సూచిస్తే జగన్మోహన్ రెడ్డి దాన్ని పెడచెవిని పెట్టాడు. పెడచెవిని పెట్టి కేబినెట్ ద్వారా తాను అనుకున్నటువంటి రేటులకు లేదా ఆదాని పెట్టిన రేట్లకు కేబినెట్ ద్వారా ఓకేలు చేస్తుంది. ఎంత అయింది? ₹5 దాటింది. మరి భారమా కాదా? నేను గతంలో కూడా చెప్పా, యూనిట్ ధర ఇంత మనం కొన్న ధర కంటే గుజరాత్ రాష్ట్రంలో తక్కువకు వస్తున్నప్పుడు ఇదే ఆదాని ఇచ్చింది తక్కువకి. మన రాష్ట్రంలో ఎందుకు ఎక్కువ? పక్క రాష్ట్రానికి ఏదన్నా పైసల్లో తేడా వచ్చింది అనుకోండి, ఓకే, అది స్టేట్ మారిన తర్వాత దానికి రకరకాల కారణాలతో ఆ పైసల్లో తేడా వస్తే రావచ్చు. బట్ రూపాయలు తేడా వస్తే సాధారణంగా ఈ రోజుల్లో ఒక కుటుంబం అంటే 150 నుంచి 200 యూనిట్లు, ఇంట్లో ఒక ఫ్రిడ్జ్ టీవీ ఉందనుకోండి, ఆటోమేటిక్గా 150 నుంచి 200 యూనిట్లు వస్తుంది. అలా కాకుండా ఏసీ కూడా ఉందనుకోండి, 250 యూనిట్లు 300 యూనిట్లు ఈజీగా దాటిపోద్ది. అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి అడిషనల్గా ఇంత ప్రైస్ వసూలు చేస్తే దీనికి ఒక్కొక్క దానికి ₹2.5 అంటే 200 యూనిట్లు కాల్చినా కానీ ఎంత అడిషనల్గా దాదాపు ₹500 భారం అడిషనల్గా పడుతుంది. అసలు భారం కంటే కూడా 400-500 భరించాల్సిన పరిస్థితి 200-300 యూనిట్కి. ఇప్పుడు ఎందుకు 200-300 యూనిట్లకే దాదాపు 1000-1500 ఛార్జెస్ వస్తున్నాయంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పనులప్పుడు. జగన్మోహన్ రెడ్డి సరే ఎవరో చెప్తే ఎందుకు, నీ ఆర్థిక శాఖ అధికారులే చెప్పారు ఇంతకంటే ఎక్కువైతే భారం అని. ఎందుకు జగన్మోహన్ రెడ్డి వినలేదు అనేది ఇక్కడ ప్రశ్న. ఆదాని నుంచి సౌర విద్యుత్ కొనుగోలుకు సంబంధించి కేబినెట్ నోటు ఫైలుపై తన ప్రభుత్వంలోని విద్యుత్ శాఖ మంత్రే సంతకం చేసేందుకు ససేమిరా అన్నారు. అర్ధరాత్రి అనుమానాస్పదంగా వచ్చిన ఫైలుపై సంతకం చేసేది లేదన్నారు. అన్ని ఛార్జీలు కలిపిన యూనిట్ ధర ₹2.49 దాటొద్దని ఆర్థిక శాఖ సిఫారసు చేసింది. అయితే నాటి సీఎం జగన్ సంబంధిత మంత్రి స్పందనను పట్టించుకోలేదు, ఆర్థిక శాఖ సూచనలను వినిపించుకోలేదు. ఆదాని కోసం అడ్డగోలుగా ముందుకెళ్లారు. ఇప్పుడేమో నిర్మాణాలు చేయాలి, సాలువాలు కప్పాలి అంటున్నారు. సో నాడు బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఎందుకు సంతకం చేయలేదంటే జగన్మోహన్ రెడ్డి వీటిని బుట్ట దాఖలు చేశాడు కాబట్టి ఆ బాలినేని శ్రీనివాస్ సంతకం చేయలే. నువ్వేమో చేయాల్సిన ఏదో పనులన్నీ చేసేసి నేనేం చేశాను, నన్నెందుకు విమర్శిస్తున్నారని చెప్పి మాట్లాడితే ఎవరు నమ్ముతారు జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు ఆధారాలు బయట పెట్టారు. నాడు ఆర్థిక శాఖ సిఫారసులు నువ్వు ఎందుకు పెడచెవిని పెట్టావు? పోనీ ₹2.49 వాళ్ళు అన్నారు, పోనీ ₹3 లోపు నువ్వు కొనుంటే అదొక దారి. అన్న ప్రైవేట్గా కొనాలంటే ఎక్కడ కుదురుద్దులే, సరే పరిస్థితులు అనుకూలించి కొన్నారేమో అనుకుందాం. నువ్వు ₹5 పైన డబల్ ఛార్జీలు పెట్టి ఎవడ అనుమతితో కొన్నావు నువ్వు? మరి ఇది రాష్ట్ర ప్రజలను ముంచటమే కదా. మరి ఇప్పుడు చెప్పు, నీకు సొలవాలు కప్పాలా, సన్మానాలు చేయాలా? ప్రజలను ముంచినందుకు జగన్మోహన్ రెడ్డి చేయాల్సిన పనులన్నీ చేసి ఈరోజు నాకేమీ తెలియదని చెప్పి నంగనాచి కబుర్లు చెప్తే నమ్మటానికి ప్రజలు సిద్ధంగా లేరు.